హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది వోల్ఫుల్ 220 లీటరు మాస్టర్ మైండ్ మోడల్. ఇది వచ్చి మోస్ట్లీ ఇప్పుడు సింగిల్ డోర్ కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఒక ఇష్టమైన సైజ్. ఇది మరీ పెద్దది కాదు, అందుకని చిన్న ఫ్రిడ్జ్ కాదు. సింగిల్ డోర్ కావాలి, సరిపోతుంది అనుకునే వాళ్ళకి డబుల్ డోరు మిచ్చటమైన సైజ్ ఇది. దీంట్లో ప్రాబ్లం ఏమంటే మనకైతే కూలింగ్ రాలేదు. చూస్తే గ్యాస్ అయితే తగ్గిపోయినది. మనకు ఇప్పుడు సెక్షన్ పైప్లో ఆయిల్ అయితే కొట్టున్నది. ఆ వెల్డింగ్ సరిగా పెట్టలేనట్టున్నది. మళ్ళా ఆ పైన జాయింట్లో కూడా ఒక లీక్ అంటే ఆయిల్ వచ్చినట్టున్నది. మళ్ళీ ఫిల్టర్ కాడ కూడా ఆయిల్ ఉన్నట్టున్నది. ఇదన్నీ మనం ఇన్ని వెల్డింగ్లు చేసుకుని మళ్ళీ చేసుకునే బదులు మనం ఎక్స్ట్రా కండెన్సర్ ఒకటి వేసుకునేసి కొత్త ఫిల్టర్ మార్చేసి ఈ సెక్షన్ పైపు కాడ 2 లీకు అంటే మైల్డ్ లీక్ ఉన్నట్టు మనకు ఆయిల్ కొట్టి ఉండింది కదా, అదంతా మనం వెల్డింగ్లు చేసుకునేసి వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయబోతున్నాము. ఫస్ట్ మనం ఆ సెక్షన్ పైప్లో ఎక్స్ట్రా వెల్డింగ్ అనేది పైన చేయబోతున్నాము. ఫస్ట్ ఈ వెల్డింగ్ చేసేస్తే ఈ 2 వెల్డింగ్ వస్తుంది. స్టార్టింగ్ పైప్ ఒకటి, మళ్ళీ పైన జాయింట్ ఒకటి. ఇది పాత వెల్డింగ్ కాబట్టి కొంచెం హార్డ్గానే ఉంటుంది, కంప్రెసర్ దగ్గర ఉండదు కాబట్టి అంత ఫ్రీగా అంటే ఫ్లెక్స్ కాపర్ రాడ్ అనేది ఫ్రీగా వచ్చి మెల్ట్ అయ్యి దాంట్లో అంటుకోకపోతే ఫ్లెక్స్ ఒకరు యూజ్ చేసుకుంటే మేలే. అంటే నీళ్ళలాగా బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఫ్లెక్స్ కొంచెం యూజ్ చేస్తే బాండింగ్ అనేది బాగుంటుంది అప్పుడు. కానీ కాపర్ టు కాపర్ కాబట్టి మోస్ట్లీ అవసరం ఉండదు. కానీ ఎక్కువ జిడ్డుగా ఉన్నప్పుడు మనం అది యూజ్ చేసుకుంటే మేలే. మళ్ళీ పైన ఒక జాయింట్ ఒకటి, ఆ 2 జాయింట్ చేసేస్తే ఇది సెక్షన్ పైప్. ఇప్పుడు మనం వెల్డింగ్ చేసేది 2వ జాయింట్ వస్తుంది ఇది. ఈ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనం కండెన్సర్ అనేది స్టార్టింగ్ పైపు మళ్ళీ అదన్నీ పోయి రిటర్న్ వచ్చేదానికి ఫిల్టర్ ఒకటి వేస్తున్నాము. వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయబోతున్నాము. దీనికి 134 గ్యాస్ వస్తుంది. దీనికి 57 సిరీస్ కంప్రెసర్ అనేది వస్తుంది. ఈ కంప్రెసర్ మనకు మ్యాక్సిమం అంటే 300 లీటర్ దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. కానీ 300 లీటర్కి ఎగ్జాక్ట్గా ఏక్యూలో మనకు 66 మోడల్ అనేది రావడం జరుగుతుంది. ఇది పెనాసోనిక్ మేక్ ఈ కంప్రెసర్ అయితే. కండెన్సరు స్టార్టింగ్ చేస్తున్నాము, అంటే సెక్షన్ వెల్డింగ్లు అయిపోయింది. ఇప్పుడు కండెన్సరు స్టార్టింగ్ పైపు వెల్డింగ్ చేస్తున్నాము. ఆ స్టార్టింగ్ అనేది ఆల్రెడీ ఆడ కూడా లైట్గా చెమ్మ అంటే ఉన్నట్టు ఒక ఫీల్ ఉండడం వల్ల మనకు డౌట్ ఉండకూడదు అనేసి ఆడ కూడా ఆ వెల్డింగ్ని కూడా మళ్ళీ ఒకసారి చేసేస్తున్నాము. కంప్రెసరు ఆనుకొని ఉండే కండెన్సర్ పైపు, స్టార్టింగ్ పైప్ అనమాట. ఇక్కడ అది కూడా మళ్ళీ డౌట్ ఉండకూడదు అనేసి చేసేసి ఇప్పుడు మనం ఈ కండెన్సరు స్టార్టింగ్ పైప్ కాపర్ పైప్ వస్తుంది. ఆ కాపర్ పైప్ టు ఐరన్ పైపు దాన్ని జాయిన్ చేసేదానికి ఒక చిన్న పైపు 1/4 పైపు మనం దానికి రెండింటికి జంపర్ లాగా మనం యూజ్ చేస్తున్నాము జాయిన్ చేసుకునేదానికి. దీనికి ఇప్పుడు హారిజాంటల్ వెల్డింగ్ అనేది వస్తుంది. మామూలుగా ఈ కాపర్ టు ఐరన్ హారిజాంటల్ వెల్డింగ్ చేసేటప్పుడు ఐరన్ రాడ్ని బాగా కాగించాలా. ఎంతకంతకు రెడ్ కలర్లో వస్తుందో అప్పుడు ఒక్కరో ఫ్లెక్స్ అనేది అట్లా లైట్గా పెట్టినట్టు పెట్టి అది బాగా మెల్ట్ అయ్యి దానికి ఒక్కరో మనం వెల్డింగ్ రాడ్ పెడితే నీళ్ళలాగా దానికి చుట్టి బాగా అండుకోవాలి. అంటే దాని నుంచి జారి కిందకి రాకుండా అండుకున్న తర్వాత మనం వెల్డింగ్ రాడ్ అనేది చుట్టి పెట్టేసి ఆ కాపర్ పైప్కి మనం జాయిన్ చేయాలి. ఆ విధంగా చేస్తేనే నీట్గా వెల్డింగ్ అనేది జరుగుతుంది. ఎత్తర వెల్డింగ్ రాడ్ ఎత్తి పెడతా ఉన్నామంటే మనం ఆ రాడ్ మెల్ట్ అవుతూ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. బాగా మెల్ట్ అయ్యి అండుకునేట్టు ఉన్నప్పుడు మనకు హీట్ తగ్గించుకోవాలా. ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకొని ఆ వెల్డింగ్ అనేది మనం చేయాలి.
కృష్ణ ఫ్రిడ్జ్ సైడ్ కృష్ణ అవసరం కృష్ణ చెప్తాడు మరి వెనక్కి పెట్టేస్తున్నారా ముందు పెట్టాలా తగలుతుందా పైన విడిచి పోయేం కాదు. దీనికి ఆల్రెడీ ఉన్న ఫిల్టర్ వచ్చి మనం కట్ చేస్తున్నాము. కండెన్సర్ ఎక్స్ట్రా వేస్తున్నాం కాబట్టి దాని క్యాబులర్ మనం కట్ చేసుకొని ఈ కండెన్సర్లో కొత్త ఫిల్టర్ మామూలు ఆర్డినరీ ఫిల్టర్ వేస్తున్నాము. దీనికి ఏం సిలికా జెల్ ఫిల్టర్ ఏమి వేయట్లేదు. ఆర్డినరీ సింగిల్ వే ఫిల్టరు వేసేసి మనం ఈ క్యాబులర్ దానికి ఇచ్చి వెల్డింగ్ చేయబోతున్నాము, జాయిన్ చేయబోతున్నాము. దీని తర్వాత వచ్చి ఇంకా మళ్ళీ మనం వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ ఎక్కించడం జరుగుతుంది. ఫిల్టర్ వెల్డింగ్ అయిపోయిందంటే
దీనికి వచ్చి మనం ఎగ్జాక్ట్గా వచ్చి 10 పాయింట్ పెడితే సరిపోతుంది. ఒక రకంగా మనం వచ్చినప్పుడు మనం చూస్తే వచ్చి మనకు రిటర్న్ ఐస్ దాకా రావాలంటే ఫ్యాన్ ప్యానల్ వచ్చి మనం బిగించక ముందు రిటర్న్ ఐస్ దాకా రావాలా. ఫ్యాన్ ప్యానల్ బిగించిన తర్వాత లాస్ట్ కింద 2 పైపు వరకు ఐస్ కట్టుకుంటా మొత్తం వచ్చి ఐస్ కట్టుతుంది. అంటే ఫ్యాన్ వచ్చి మనకు ఎయిర్లో తీసి మనకు పైన స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనం 10 పాయింట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. ఇప్పుడు మన ప్యానల్ అనేది చూడకపోతున్నాము. దాదాపు మొత్తం ఐస్ కట్టేసింది. రిటర్న్ పైపు కూడా ఐస్ కట్టేసింది. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.